ఒక్క జోడి. ది మోస్ట్ ప్రెషియస్ అండ్ ది పవర్ఫుల్ టికెట్ టు సెమీఫినాలే గెలుచుకోబోతున్నారు. చందన్ తులసి ఇరగదీశారు ఇద్దరు అసలు. एपिसोड के बाद यही मिलेंगे, यही पार्टी करेंगे और टाइटल जीतेंगे. మీరు సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి మీ అమ్మా నాన్న గురించి ఆలోచించారా? నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు, ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు, అందరికి చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవా. కొరియోగ్రఫీ వైస్ బ్లాక్ బస్టర్. చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో, నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో. లోకాన నమ్మకం లేదసలే, సాగర్ శృతి మీరు గ్రేట్ పర్ఫార్మర్స్. వీడి ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ డాక్టర్ ఉండగా ఈ ప్రాణాన్ని పోనివ్వను. కాన్సెప్ట్ చాలా చాలా బాగా నచ్చింది. To all the doctors, hats off. D जोड़ी, powerful जोड़ी in D जोड़ी. Choreography extraordinary. ఏ లైఫ్ జోడు మధ్యలా మారితే బుడా అదిరింది అన్ని వైపులా మారితే బుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా మారితే బుడా, చూస్తావు నన్ను ఇలల్లా మారితే బుడా. దిల్ సే ఇనుకో నా గోలా. For me, this was a पैसा वसूल performance. మారితే దేవుడా మారితే బుడా మారితే బుడా మారితే బుడా మారితే బుడా Full energetic performance. Next level mokal. చాలా బాగా చేశారు. ఎక్స్ట్రా ఆర్డినరీ. చిగురు ఎదలో చితిగా మారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపి నీ ఊహలో. Out of the box. అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, This is OG performance. మీరు ఎగ్జామ్ ఎలా రాసా తెలియదు కానీ నేను మాత్రం ఈసారి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. ఫెయిల్ అయితే మీ నాన్న ఫీల్ అవుతాడు కదరా, అసలే పాస్ అవుతామని బండి కూడా కొన్నాడు నీకు. ఇంటికి వెళ్ళగానే పాస్ అయినని చెప్పేస్తా. మా నాన్న బైక్ ఇస్తాడు, బైక్ వేసుకుని బయలుదేరి వచ్చేస్తా ఫెయిల్ అయిపోయి చెప్పి. దుర్బాబు గారు దుబాయ్ వెళ్తూ ట్రైన్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు రా. దుబాయ్కి ట్రైన్ లేవు కదరా, ఫ్లైట్లే కదా ఉన్నాయి. ఆ ఫ్లైట్ ట్రైన్ మీద పడింది చచ్చిపోయాడు. ఇన్ని
ఇన్ని రోజులు మీకు దాచిన ఒక నిజాన్ని ఈ రోజు చెప్పబోతున్నాను. ఏం చెప్తావు? ఆ దొరబాబుని నేనే సన్ని. ఏం మాట్లాడుతున్నావురా? కాఫీ పెట్టమంటారా పో. ఆగా కాఫీ ఎలా పెట్టాలో తెలుసా? కాఫీ ఇప్పుడు వేసి వెయ్యినట్టుండాలి, పంచదార వేసి వెయ్యినట్టుండాలి, పాలు పోసి పొయ్యినట్టుండాలి. మీ స్కిట్ కూడా అంతే కదా, ఉంది కానీ లేదు. అందరి ముందు పరిగిపోయిందిగా. వెళ్ళాలన్నాక కంట్రోల్లో ఉంచాలి. అది అందరికి ఉత్తినే వచ్చేసి కాదండి, అదొక ఆర్ట్. సరేనయ్యా, పోలీసులకు చెప్పారా? మన సుబ్బారావు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ వాడిని చంపి లవర్ తో జంప్ అంట. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మీ పేరేంటి సార్? నా పేరు బబ్రే. అంటే ఏంటో? భగ్న ప్రేమికుడు. మీ లవర్ మీ దగ్గరికి వచ్చేస్తది. రానివ్వడు వాడు. ఆ నికృష్టుని, ఆ దరిద్రుని, నీచుణ్ణి, చండాలుని మామూలుగా నరకను. మరీ అంతలా తిట్టకండి సార్, జడ్జిలు బాధపడతారు కదా అతన్ని తిడితే. మాకేం లేదమ్మా, వాడిని ముక్కలుగా ఫస్ట్ ముక్క మాకే పంపు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. మీ ముగ్గురు మంచి స్నేహితులు. నాకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా, మంచి సొల్యూషన్ చెప్తారు సార్. నాకేదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా. ఈ సొల్యూషన్ చెప్తాడు, వాడు సొల్లు చెప్తాడు. ఏంటి అబ్బాయిలు ఇంత బాగున్నారు? రితిక్ రోషన్ ఏంటి బయటే ఉన్నాడు? నీ కళ్ళు దొబ్బాయా ఏంటి? వాడిని చూస్తుంటే కొరికేయాలనిపిస్తుంది. నాకెందుకో స్కిట్టేలోపు నువ్వే కొరికేస్తా అనిపిస్తుంది. నా కళ్ళతో ఒక్కసారి చూడు. నువ్వు కళ్ళతో చూడట్లా, కకృతితో చూస్తున్నావు. నా కడుపు నిండిపోయింది. మన నిండిపోతే వెళ్ళి పడుకో. అన్నం తినక స్వీట్ తినాలి కదా. మరి పోయి తిను నా దగ్గరికి. నేను నిన్ను తింటా. నేను స్వీట్ కాదే, నువ్వే స్వీట్. నాకు షుగర్ ఉంది, స్వీట్ లేదంటే నా మాట వినవేంటి? స్కిట్ అయిపోయాక ఒకరికొకరు తిందురు కానీ ముందు బయటికి వెళ్ళండి. అయినా ఎందుకు స్లో మోషన్ వచ్చినావు? నిన్న నైట్ నుంచి మోషన్స్. పిలవద్దు అందరికి. ఇదే కదా మీ ఎక్కడ లేకపోయింది. అవును, వానికి దండేసిరు మన చిన్న బావిడి. బాగా వచ్చిండు, బాగా వచ్చిండు. ఒకటి కేసింది నేను ఎప్పుడు వాడా. అవు భయ్యా, ఇంతకి మన పిల్లం ఎట్లుంటది? మన పిల్లమేంద్రా, మన పిల్లమేంది. ఇంకా నీకు పెళ్లి కాలే, తాళి కట్టిన తర్వాత నీ పిల్లమవుతుంది అది. సరే కానీ మన పిల్లం ఏంది? ఏంటి మమ్మీ ఎవడీడు? అబ్బా శివాజీ గారు ఇక్కడే ఉన్నారా? భాస్కర్ నేను వెళ్ళిపోతా. ఏమైందిరా వర్ష? కోట్ సినిమాలో ఆ అమ్మాయి ఇక్కడ వరకు వేసుకుంటేనే తిట్టారు, నేను ఇక్కడ వరకు వేసుకున్నాను, నన్ను కొడతారేమో. చంపేస్తాడు. కోర్టు సినిమా ఫస్ట్ నాది, అందులో ఇది సేనాపతి క్యారెక్టర్. సేనాపతి కదా సార్, మంగపతి. తెల్లారితో షూటింగ్ కుదరదు సార్ అన్న. శివన్ అడిగా, చేస్తావా? చేస్తాను. బ్రేక్. థ్యాంక్ యూ అన్నయ్య. వద్దు బాబాయ్. అయ్యో, కార్ కింద ఏదో పడి దాగు. ఎక్కడికి పోతావు కుక్క? డబ్బులు సార్. చొక్కా ఇప్పు. కొవ్వెంట్ అంతుంది. మొన్ననే 6 గుడ్లు పెట్టి 8 పిల్లలు ఇచ్చింది. 6 గుడ్లు పెట్టి 8 పిల్లల. మిగతా 2 ఎక్కడి నుంచి వచ్చేసి దత్త తీసుకుంది. నీకెందుకు? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. రాంప్రసాద్, నా కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? అబ్బాయిల్ని చూస్తే ఆమెడు దూరం పారిపోతుంది. మరి ఇప్పుడు పెళ్ళికొడుకు అబ్బాయి పర్లేదా? ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతుంటే నువ్వు పక్క ఊర్లో కుక్కలను దాల్తున్నావంటే ఏంటి? ఊర్లో పెళ్లి కుక్కల హడావుడు అంటారు కదా, మన ఊర్లో కుక్కలు లేవు, అందుకే పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా. మన ఊర్లో కుక్కలు లేకపోవడం ఏంట్రా? కుక్క అదిగోండి ప్రేమ జంట వచ్చేస్తుంది. పెళ్లి కూతురే వాడి కూతురులా ఉంది, వాడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమ గుడ్డిది బామ్మ. ప్రేమ గుడ్డిదైనా పర్వాలేదు, మరి ఇంత పొట్టిగా ముసిలిగా ఉంటే ఆమె
ఎవర్రా ఇద్దరమ్మా మన పైన ఏం చూపిస్తుందిరా? కేరింగ్. మన ఇచ్చిన రింగ్ వల్లనే కేరింగ్ చూపిస్తుంది. ఈ పెద్ద మనిషి ఉన్నాడు చూడు గీడకు. అబ్బా ఆయనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయిరా? ఏ మస్తుంటాయి. అవి బయట పడకుండా ఏం చేస్తాడు? కవరింగ్ చేస్తాడు. మనదే కదా రింగ్ అది, మనదే కదా రింగ్ అది. తెల్ల తెల్లవారి వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల దురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల చల్లని చిరుగాలిలో పువ్వుల పరిమళంతో ఎంత గమ్మత్తుగా ఉంటుందో అంత బాగా అనిపించింది. వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా. ఒకసారి జాతకాలు చెప్తావా? నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో దీనివల్ల త్వరగా విషయం బ్రదర్, మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు చెడి చెడి? నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు ముసలాడు కదా. Completely rock the stage. ఇది పెద్ద నష్టమి, నేను చిన్న నష్టమి. అవును మీరేంటి ఇలా ఉన్నారు? ఇది హైబ్రిడ్, మీరు? నేను క్రాస్ బ్రీడ్. ఏ దేశాలు తిరిగి వచ్చారు? కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నేను నీకిస్తాన్, దాని తర్వాత నేను నాకిస్తాన్. Powerful triple dhamaka performance. Once again wishing Junior NTR garu very very happy advance birthday. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. ఈరోజు మూవీ టీమ్ ఓబామా అయ్యో రామా. మీరందరూ సినిమా టీం నుంచి వచ్చారు, నాకు అర్థమైంది. నువ్వేంటి ఇలా వచ్చావు? సినిమా పేరు ఓ బామా అయ్యో రామా. అయితే బామా క్యారెక్టర్ నన్నే అడిగారు. ఏంటి బామ్మ క్యారెక్టర్ కి నిన్ను అడిగారా? ఆ బామ కాదు, మెయిన్ బామ. ఇది నాతో మీకు సెకండ్ టైం కదా? ఏంటది? షూటింగ్ అది చెప్పు. ఈ అమ్మాయికి అప్పుడప్పుడు తెలుగులో కొన్ని వర్డ్స్ మాట్లాడుతుంటది, నువ్వేం టెన్షన్ పడుకో. లేదు, నాకు తెలుగు మంచిగా తెలియదండి. నేను చాలా మంది ఇక్కడ అనుభవించడానికి అవమానించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు నేనే వాళ్ళని అనుభవిస్తున్నా. సినిమా ఏంటి? కామెడీయా? ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆలీ సార్ నాకు మావయ్యగా చేస్తున్నారు. ఏంటండి ఇంత చిన్న ఏజ్ మావయ్య క్యారెక్టర్ ఇస్తారు, వాళ్ళే హీరో లాగా ఉన్నారప్ప. మీరిద్దరే ఒక పోడియం దగ్గర ఉండబోతున్నారు. ఈ రోజు మీకు ఉందిలేండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటది నాకు. అది రోజు ఉంటుంది, వదిలేయండి. అది రోజు ఉంటుందా? అలీ గారు షుగరు అలాంటివి ఏం లేవు కదా? వాళ్ళే షుగర్, వాళ్ళకి ఎలా షుగర్ ఉంటుంది? జనరల్ గా అమ్మాయిలు బిస్కెట్ కి క్రీమ్ రాస్తారు, ఈ అమ్మాయి షుగర్ రాజేస్తుంది. బాగున్నారండి తండ్రి కూతురులాగా. సరిపోయింది. మీ సినిమా ప్రమోషన్ కోసం మీరు ఇక్కడికి వచ్చారు. ప్రమోషన్ కోసం వచ్చావా? అదేంటి మీరు షూటింగ్ కోసం వచ్చారు? మీరు షూటింగ్ అంటే ఎక్కడదే? హీరో గారు హీరోయిన్ గారు. ఎందుకు ఎవరు ఇంత షేక్ చేస్తున్నారు లిఫ్ట్ ని?
బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను. మొసలుడే గాని మహానుభావుడు. మంచి వాసన వస్తుంది. లిఫ్ట్ దగ్గర రావాలి, ఇంకా షేక్ చేయండి. ఏ బాగా నీకు షేక్ కావాలా? అదేమైనా టైటానిక్ లిఫ్టా? మీకు రొమాంటిక్ ఫీల్ వచ్చి మీ హస్బెండ్ కనకలరాజుని గుర్తు చేసుకున్నారు కదా? కనకరాజా, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. పాట పాడాలా? పాడాలి. ఓ ఓ ఓ మంచి పావురమా. ఓ మరి గోపురమేది? బాల్యంలో రోజు చేసిన వాటిలో ఇప్పుడు చెయ్యాలని కోరుకునేది ఏమిటి? అలీగారు. అమ్మ నాన్న ఆటలు. అలీగారిది. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.